నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వెంటనే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అటవీ శాఖ అధికారులు వేధింపులు, సాగు భూములపై దాడులు, పంటల ధ్వంసం, గిరిజనులపై నమోదు చేస్తున్న అక్రమ కేసులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏటూరు నగరం ITDA కార్యాలయం ఎదుట CPM ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వందలాది మంది ఆదివాసీలు, రైతులు, మహిళలు, యువత ఎర్ర జెండాలతో భారీ ర్యాలీగా ITDA కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో CPM రాష్ట్ర నాయకత్వంతో పాటు మాజీ MP మీడియం బాబురావు పాల్గొని గిరిజనుల భూముల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అటవీ హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని CPM నాయకులు హెచ్చరించారు. ఇక్కడికి వచ్చింది చట్ట వ్యతిరేకంగా మేము భూములు ఆక్రమించుకున్నాం ఇవ్వని అడగటం కోసం రాలే, లేదా ఇక్కడ ఏదో జరుగుతుంది మాకు పంచి ఇవ్వమని అడగటం కోసం అంతకంటే రాలే. 2005లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది, 2006లో ఈ చట్టానికి ఒక రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏమని? ఎక్కడైనా సరే భారతదేశంలో గిరిజనులు పోడు వ్యవసాయం కనుక చేసుకున్నట్లయితే 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా ఊరుమ్మడి అవసరాల కోసం 40 నుంచి 50 ఎకరాల వరకు అది బడి కోసమా, గుడి కోసమా, బజర కోసమా, పశువుల మేత కోసమా ఉంచుకోవచ్చు అని చట్టం చెప్పింది. ఈ చట్టం చెప్పిన తర్వాత 5 ఏళ్లలో టోటల్గా ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. కానీ సరిగ్గా ఈ చట్టం చేసి 20 ఏళ్ళు దాటింది, 2026లో ఉన్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాలలో గిరిజనులు కాస్ట్ చేస్తూ ఉంటే 20 ఏళ్లలో పట్టుమని 4.5 వేల మంది కూడా పట్టాలు ఇవ్వలేదు. మిగతా 9-10 వేల మంది ఆదివాసీలకు పట్టాలు ఇవ్వకుండా నానా యాత్ర పెడతా ఉన్నారు. మన ములుగు జిల్లాలో ఇప్పటివరకు జరుగుతున్న దాష్టీకానికి అంతు పంతులు కూడా పోతా ఉన్నది. ఏమని? ఒక చోట మీరు దున్నొద్దని, ఇంకొక చోట ట్రాక్టర్లతో దున్నొద్దని, ఇంకొక చోట గాజులు తోడి, ఇంకొక చోట గుడిసెలు వేయొద్దని, లేకపోతే ప్రదేశం మారాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నానా యాత్ర పెడతా ఉంది, ఇబ్బంది పెడతా ఉన్నది. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిజాన్ని గ్రహించాలి, గమనించాలి. చట్టానికి లోబడి గిరిజనులు కాస్ట్ చేసుకుంటా ఉంటే చట్టాలకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి, శాసనాన్ని ఉల్లంఘించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ దాష్టీకాన్ని తక్షణమే ఆపాలని ప్రభుత్వాన్ని కోరటం కోసం ఇక్కడికి వచ్చినాం తప్ప ఇంకోటి కాదనే సత్యాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించాలి, గమనించాలి. ఇక రెండో అతి ముఖ్యమైన మాట ఏమంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఎక్కడో ఆదివాసీలు 2 అల్లి పొదలు, బోత పొదలు నరుక్కొని 2 ఎకరాలు కాదు చేసుకొని మొక్కజొన్న గింజలు వేసుకుంటా ఉంటే అక్కడక్కడ కొంతమంది అంటా ఉన్నారు, అరే ప్రకృతి పర్యావరణం దెబ్బతింటా ఉన్నది, అడవులు పోతా ఉన్నాయి, వర్షాలు పోతా ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం అయ్యా? ఎక్కడన్నా గిరిజనులు 2 ఎకరాలు కొట్టుకుంటే వర్షాలు పోతాయా?
మరి లక్షలాది ఎకరాలు ఈరోజు బాక్సైట్ కోసం, ఐరన్ ఓర్ కోసం, ఇంకో దానికోసం మొత్తం భారతదేశంలో లక్షలాది ఎకరాలు ఒక పక్కన ఛత్తీస్గఢ్లో, ఒక పక్కన మన పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తా ఉన్నారే. మరి లక్షలాది ఎకరాలని ఈ దేశం నుండి అంబానీలు, అదానీలు, లక్షాధికారులు, కోటీశ్వర్లు, టాటాలు, బిర్లాలు అడవులు నాశనం చేసి ఐరన్ ఓర్, బాక్సైట్ లాంటి తవ్వుకొని పోతా ఉంటే వర్షాలు బాగా పడతాయా? అక్కడ అడవి నాశనం కావట్లేదా? అరే కడుపులకు మేత లేక, ఒంటికి బట్ట లేక, సరి అయిన పిల్లలకి ఆహారం లేక అఘోరిస్తున్న గిరిజన లెక్కనన్నా 2 ఎకరాలు కొట్టుకొని మొక్కజొన్న గింజలు లేదా గడకలో, ఆరకలో, సామలో అల్లుకొని తింటా ఉంటే వీళ్ళు మాత్రమే ఇవాళ పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నారట, కీడు చేస్తూ ఉన్నారట. ఇది ఫారెస్టర్లు చెప్పే మాట. అయ్యా మీరు నిజాన్ని గ్రహించండి. ఒకవేళ మీరన్నదే నిజమైతే 2005లో ప్రభుత్వం ఎందుకు చట్టం చేసినట్టు, 2006లో రూల్స్ ఎందుకు ఇచ్చినట్టు? అందుకోసం చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా. చట్ట సమ్మతంగా కాల్ చేస్తున్న గిరిజనులకి ఈ భూముల మీద హక్కు పత్రాలు ఇవ్వాలి తప్ప మరొకటి కాదు. అందుకోసం వచ్చినవి తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని గ్రహించాలి. లేటెస్ట్గా గోనెపల్లి కాడ, ఎంగలాపురం కాడ, బయ్యకపేట కాడ, దేవునిగుట్ట కాడ, తిరగలించ కాడ ఆదివాసులను దాడులు చేస్తూ ఉన్నారే. ఇవాళ మీరు కందకాలు తీసి వాళ్ళు కాస్ట్ చేస్తున్న భూములలో ఇది దాటి రావద్దని హద్దులు నిర్ణయిస్తూ ఉన్నారే. ఇది ఎక్కడ దుర్మార్గం? మేము అనేది ఎక్కడైనా ఒక గిరిజనుడు పేదవాడు ఆయన కనుక భూమి కాస్ట్ చేసుకుంటే 5 నుంచి 10 ఎకరాలు పట్టా ఇవ్వాలా. ఇది కూడా ఎఫ్ఆర్సీ కమిటీ చెప్పాలా. ఇగో పలానా ఇప్ప చెట్టు నుంచి పలానా తురికి చెట్టు మధ్య ఇక్కడ సమ్మయ్యో, ఎల్లయ్యో, మల్లయ్యో కాస్ట్ చేస్తుండని అక్కడ ఉండే ఎఫ్ఆర్సీ చెప్తే వాళ్ళకి పట్టాలు ఇవ్వాలా. కానీ ఎఫ్ఆర్సీ లేవు, రద్దు చేసిండ్రు. కాస్ట్ చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వటం లేరు. వాళ్ళ మీద దాష్టీకాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం ఇవాళ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఈ భూమి ఉంటుందా, ఊసిపోయిద్దా, మమ్మల్ని బతకనిస్తారా లేదా అని దుర్మార్గమైన దుస్థితి ఈరోజు గిరిజన ప్రజలకి ఎందుకు వస్తుంది, ఎందుకు దాపురించింది, దీనికి పరిష్కార మార్గం ఎక్కడ, ఎప్పుడు? ఇది అడగటం కోసం ఇక్కడికి వచ్చినాం. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాసనాన్ని కాదని ఇవాళ దాడులు చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలా. కాస్ట్ చేస్తున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలా. చట్టాన్ని గౌరవించాలి, చట్ట సమ్మతంగా మీరు వ్యవహరించాలని కోరటం కోసం వచ్చిన తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన మాట ఏమంటే, అడవులో గిరిజనులు ఉండకపోతే ఎక్కడ ఉంటారయ్యా? హైదరాబాద్లో ఉంటారా, నగరాల్లో ఉంటారా? కాదు కదా. గిరిజనులు పుట్టింది అడవిలో, పెరిగింది అడవులో. వాళ్ళ సావాసం చెట్లతోని, పుట్టలతోని, గుట్టలతోని. అక్కడ ఉండే గిరిజనులని బయటికి వెళ్ళమంటే ఎక్కడికి పోవాలా, ఏం చెయ్యాలా? వాళ్ళు లక్షాధికారుల, కోటీశ్వర్ల, నగరాలలో మిద్దెల మెడలు కట్టుకొని అందమైన జీవితాన్ని కొలగటానికి కాదే. వాళ్ళు పుట్టింది అడవిలో, వాళ్ళు పెరిగింది అడవిలో, వాళ్ళు ఉంటున్నది అడవిలో, వాళ్ళు కాస్ట్ చేసుకున్నది అడవి భూమి తప్ప ఇంకోటి కాదు. అందుకోసం ఇప్పటికైనా ఈ నిజాన్ని, సత్యాన్ని గ్రహించి గమనించి తాము చేస్తున్న దుశ్చర్యల్ని, దుర్మార్గమైన దాడుల్ని ఆపాలని. ఇక రెండో ముఖ్యమైన మాట ఏమంటే, మీరందరూ ఎక్కడ దున్నుకోరు కానీ ట్రాక్టర్లు పెట్టొద్దు అంటున్నారట. అరే ఇది ఎక్కడ న్యాయమయ్యా? అరే 100 ఎకరాలైనా 50 ఎకరాలైనా ట్రాక్టర్ పెట్టుకోవచ్చట, వ్యవసాయం చేసుకోవచ్చట. పేదోడు మాత్రం ట్రాక్టర్ పెట్టుకోవచ్చట. ఇది ఎక్కడ న్యాయం? అరే కాదయా, ఓ పేదోడు, ఓ గిరిజనుడు